కొప్పుల ఈశ్వర్ సారు వరుసగా 4 సార్లు గెలిచిండు. మొన్నటి ఎలక్షన్లలో ఓడిపోయిండు. ఈ తాప పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తుండు. అయితే సింగరేణి ఏరియాల సార్ ప్రచారానికి నిరసన సెగదలిగిందని ఓ పెద్ద పేపర్ల ఛానళ్లలో వార్తొచ్చింది. తెల్లారే కేటీఆర్ సారు కొప్పుల ఈశ్వర్ సార్ గుణగానాలను ఒగుడుకుంటా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిండు. కొప్పుల సార్ కు సురుకు తలిగిందన్న వార్త వినవడంగానే కేటీఆర్ సార్ అలర్ట్ అయిండు. పెద్దపల్లి సీటు ఎట్లనైనా గెలవాలని కొప్పుల సార్ గొప్పతనాన్ని ట్విట్టర్ లో సాటి చెప్పిండు. సింగరేణి కార్మికునిగా జీవితాన్ని షురూ చేసి 2001 టీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ ఎంట నడిచిండు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిండు. ఎమ్మెల్యేగా గెలిచిండు. ప్రభుత్వ విప్ అయ్యిండు. మొన్న మంత్రి అయ్యిండు. ఇప్పుడు పెద్దపల్లి ఎంపీగా ముంగట్టుకొచ్చిండు. అసొంటి మంచి లీడర్ ను గెలిపించుకోవాలి అని చెప్పుకొచ్చిండు. మంత్రిగా గెలిచినాక కొప్పుల సారు సింగరేణి కార్మిక లోకానికి మస్తు మంచి పనులు చేసిండు. నిత్య జనాలకు అందుబాటులోనే ఉండి కాపాడుకుండు. సార్ కు కూడా గవర్నమెంట్ లో మస్తు పతారుండే. అదెంత అంటే కేసీఆర్ సార్ పక్క పొంటి కూసుంటే లేషటేటో ఓవయ్యా అని కోప్పడేంత గౌరవం దక్కింది. పెద్దపల్లి సీట్లకెళ్లి నిలబడేటందుకు పార్టీలకెళ్లి ఎవ్వరు లేకుంటే కొప్పుల ఈశ్వర్ సారే దిక్సూచి లెక్క కనిపించిన ఘనత అయినది. ధర్మపూర్ లో గెలిచి ధర్మపూర్ ఆలతే మార్చి పడేసిండు. సింగరేణి కార్మికునిగా కార్మికులకు గోసలే లేకుండా చేసిండు కాబట్టి జనమంతా ఆయన్నే గెలిపించుకుంటారని ట్విట్టర్ లో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇక చూడాలే ఏమైతుందో. శత్రువుల చేత కూడా ఓగిడించుకుంటున్నాడు కదా జగన్ అన్న. అసలు దేశంలో వాలంటీర్ల వ్యవస్థను పెట్టిందే సీఎం జగన్ అన్న. 50 మందికో వాలంటీర్ ఉంటాడు. ఆ 50 మందికి సర్టిఫికెట్ల కార్ నుంచి రేషన్ కార్డు దాకా అక్కడున్న అన్ని అడుచుకునే బాధ్యత ఆ వాలంటీర్దే. అందుకే చంద్రాలు కూడా మేము పవర్లకు వస్తే ఆ సిస్టమ్ను తీసేయం, 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంత బలంగా తయారు చేసిండు వాలంటీర్ల వ్యవస్థను జగన్ అన్న. ఇప్పుడు తాడిపత్రి షేర్ జేసీ సార్ కూడా గదే అంటుండు. జేసీ ప్రభాకర్ రెడ్డి సారు ఎట్లెట్లనో గాని వాలంటీర్ల వ్యవస్థను మొత్తానికైతే మెచ్చుకుండు. ఓట్ల ప్రచారంలో తిరుగుకుంటా వాలంటీర్ ఆమెను కలిసి అసలు ఎంత మంచి సిస్టమ్ అది, 50 మందికి సేవలు చేసేటట్టు ఒక వాలంటీర్ అంటే మామూలు ముచ్చట కాదు, కాకుంటే దాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారు అని వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంత సిస్టమ్ కట్టించినారు. ఏమేం కట్టించినారు? విలేజ్ లో అంతా ఏమేమి కట్టించినారు? బిల్డింగ్ పక్కరండి అన్ని కట్టించినారా? దాన్ని తీసేస్తారా? మీ సిస్టమ్ మంచి సిస్టమ్ అంటే ఒక 50 ఇంటికి ఒకరు మీరు ఏం చేయరు, పొలిటికలైజ్ చేసినారు దాన్ని. వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. 50 ఇల్లు తెలిసిన జనం ఎంత చేయకూడదు నువ్వు అంటే ఇండైరెక్ట్ గా జగన్ అన్నను మెచ్చుకున్నట్టే. అంటే అన్న చేసిన పని మంచిదన్నట్టే కదా. అటు చంద్రాలు కూడా వాలంటీర్లను తీసేయమని పదే చెప్తుండు. మేమొస్తే 10,000 ఇస్తామని చెప్తుండు. తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికి ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అంటే అంత బలగం ఆ వ్యవస్థను జగనన్న తయారు చేసినట్టే లెక్క అని వైసీపీ కౌంటర్ ఇస్తుండ్రు.